ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు అద్దం ముందు కూర్చొని, ఏంటి ఇంటి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఇవి ఎలాగైనా కట్ చేయాలి, లేకపోతే ముసలివాడిలా కనిపిస్తానని చెప్పేసి కట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తూ ఉంటుంది. ఏంటి ఈయన అద్దం ముందు కూర్చొని ఏం పని చేస్తున్నాడు, ఈయనకి కళ్ళు కనిపించవు కదా అని చెప్పేసి అనుకుంటుంది. అలా తన దగ్గరికి వెళ్తూ ఇంతలో అక్కడికి కత్తెర కింద పడిపోయింది. బహుశా మామూలుగా పడిపోయిందో ఏమో అని చెప్పేసి ఆ కత్తెరని తీసుకొని పైన పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణువుని, ఏంటి మీరు అద్దం ముందు కూర్చున్నారు, దీని ముందు కూర్చోడానికి మీకు కళ్ళు కనిపించవు కదా, ఎలా చూసుకోగలరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణువు మాత్రం, ఏంటి ఇది అద్దమా అని చెప్పేసి తనని తరుముతూ లెగుస్తూ ఉంటాడు. అది అద్దం కాకపోతే మరి మీరేమనుకున్నారు అని చెప్పేసి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం, ఏంటి ఇది పసిగట్టేసినట్టు ఉంది, ఎలాగైనా కవర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇది అద్దమా అని చెప్పేసి దాన్ని తరుముతూ లెగుస్తూ ఉంటాడు. అవును వరలక్ష్మి, ఇది నిజంగానే అద్దమేమో, నేనేమో బాత్రూమ్ డోర్ ఏమో అనుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, ఆహా బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం, నువ్వెందుకు పదే పదే ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నావు, నిన్ను చూసినా నిన్ను మాట్లాడిన మాట విన్న చాలా ఇరిటేషన్ వస్తుంది, నువ్వు నా దగ్గరికి అన్నిసార్లు రావద్దు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, ఓహో మీ నాటకం బయటపడుతుందని నన్ను ఇక్కడికి రావద్దంటున్నారా, ఎలాగైనా సరే నేను మీ నాటకాన్ని బయట పెట్టే తీరుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నీ మాట వింటే నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి అంటాడు.